25 ఏళ్లుగా క్యాన్సర్ రోగులకు ఆశాకిరణం. 25 ఏళ్ల సేవా ప్రయాణం. లక్షలాది మంది జీవితాలలో వెలుగు నింపిన బసవ తారకం. ఆసుపత్రి అంటే కేవలం వైద్యం అందించే స్థలం మాత్రమే కాదు. రోగికి ధైర్యాన్ని, కుటుంబానికి నమ్మకాన్ని, సమాజానికి ఆశను అందించే ఆలయం కూడా. అలాంటి విశ్వాసానికి, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుంది హైదరాబాద్లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వేలాది మంది రోగుల ప్రాణధారంగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఈ ఆసుపత్రితో పునర్జీవనం పోసుకొని సంతోషంగా ఇంటికెళ్తున్నారు. ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్య బృందం, సేవాభావంతో కూడిన నిర్వహణ ఈ ఆసుపత్రిని దేశంలోని అగ్రశ్రేణి క్యాన్సర్ కేంద్రాలలో ఒకటిగా నిలబెట్టాయి. ఒక వ్యక్తిగత విషాదం నుంచి పుట్టిన మహోన్నత సేవా సంకల్పం. బసవ తారకం ఆసుపత్రి వెనుక ఒక గొప్ప భావోద్వేగ కథ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు నందమూరి తారక రామారావు సతీమణి నందమూరి బసవ తారకమ్మను క్యాన్సర్ వ్యాధి కారణంగా కోల్పోయారు. ఆ బాధ ఆయన్ను తీవ్రంగా కలిచివేస్తుంది. పేదలకు కూడా అందుబాటులో ఉండే అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి అవసరాన్ని ఎన్టీఆర్ బలంగా గుర్తించారు. ఆ ఆలోచన తర్వాత శ్రీమతి నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపనకు దారితీస్తుంది. బసవ తారకమ్మ స్మారకార్థంగా ఈ సంస్థను ఏర్పాటు చేసి క్యాన్సర్ రోగులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మహత్తర వైద్య సంస్థను 2000 జూన్ 22న అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ ఆసుపత్రి క్యాన్సర్ చికిత్సలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సేవ దృక్పథం, ఆధునిక వైద్యం, అందుబాటు ధరలో చికిత్స అనే లక్ష్యాలతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్ గా ఎదిగింది. అత్యాధునిక వైద్య సేవలకు కేంద్రం. ప్రస్తుతం బసవ తారకం ఆసుపత్రి ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోగులకు వైద్య సేవలు అందిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, న్యూక్లియర్ మెడిసిన్ లాంటి అనేక విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుంది. కేవలం వైద్య సేవలు మాత్రమే కాదు, రోగులకు మానసిక ధైర్యాన్ని అందించే కౌన్సిలింగ్, పరిశోధన కార్యక్రమాలు, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. అత్యాధునిక యంత్రాలు, ప్రపంచ స్థాయి వైద్య విధానాలు, అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఈ ఆసుపత్రి బలంగా చెప్పుకోవచ్చు. పేషెంట్ అవసరాలకు అనుగుణంగా చికిత్స ప్రణాళికలు రూపొందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకతగా కొనసాగుతుంది. వేలాది కుటుంబాలకు కొత్త ఆశ. ప్రతి సంవత్సరం వేలాది మంది కొత్త రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్షలాది మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఈ వైద్య సంస్థ ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా సహాయం అందించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది. రోగి మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మానసిక ధైర్యం అందించే విధంగా కౌన్సిలింగ్ సేవలు, సహాయక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు. బసవ తారకం ఆసుపత్రి సేవలకు అనేక జాతీయ స్థాయి గుర్తింపులు లభించాయి. 2013లో ది వీక్ హాన్సన్ సర్వేలో భారతదేశంలో 11వ ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా నిలిచింది. 2014లో 14వ స్థానం సాధించింది. 2017లో 9వ స్థానం, 2018, 2019లో 7వ స్థానం, 2020లో భారతదేశంలో 6వ ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా ర్యాంక్ పొందింది. 2023లో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో దేశంలోని ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల జాబితాలో 2వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సంస్థ నాణ్యత, వైద్య నైపుణ్యం, రోగి సేవల ప్రమాణాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అత్యంత గర్వించే విషయం ఏమిటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో నిరంతరం ర్యాంకులు సాధిస్తున్న ఏకైక క్యాన్సర్ ఆసుపత్రిగా బసవ తారకం కొనసాగుతుంది. బసవ తారకం ఆసుపత్రి అభివృద్ధిలో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, ట్రస్ట్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆసుపత్రి విస్తరణ, ఆధునీకరణ,
కొత్త సేవల ప్రారంభంలో ఆయన చురుకైన పాత్ర వహిస్తున్నారు. ఆసుపత్రి ట్రస్టీలుగా నందమూరి బాలకృష్ణ, డాక్టర్ దత్తాత్రేయుడు, జె శివరామప్రసాద్, డాక్టర్ గడ్డం దశరథ రామారెడ్డి, విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభరత్, డాక్టర్ రాఘవ పోలవరపు, శ్రీమతి నార బ్రాహ్మణి, రావి ఎస్ రావు సేవలందిస్తున్నారు. వీరి మార్గదర్శకత్వంలో ఆసుపత్రి మరింత విస్తృత సేవలను అందిస్తూ ముందుకు సాగుతుంది. సేవే లక్ష్యంగా సాగుతున్న ప్రయాణం. ఒక వ్యక్తిగత విషాదం నుంచి పుట్టిన సంకల్పం నేడు లక్షలాది మంది జీవితాలను కాపాడుతుంది. ఎన్టీఆర్ కలగా మొదలైన ఈ సంస్థ ఆధునిక వైద్యం, మానవత సేవల సమ్మేళనంగా ఎదిగింది. క్యాన్సర్తో పోరాడుతున్న ప్రతి రోగికి ఆశను అందిస్తూ వైద్య రంగంలో సేవ విలువలకు కొత్త నిర్వచనం చెబుతుంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదు, లక్షలాది మంది రోగులకు జీవితంపై నమ్మకాన్ని తిరిగి ఇచ్చే ఆశ కిరణం అని చెప్పక తప్పదు. 25 సంవత్సరాలుగా క్యాన్సర్ చికిత్సలో అత్యుత్తమ సేవలకు ప్రతీకగా, 25 సంవత్సరాల కరుణ అంకిత భావానికి నిదర్శనంగా, లక్షలాది జీవితాలలో ఆశను నింపుతూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ తన సేవా ప్రస్తావాన్ని విజయవంతంగా కొనసాగిస్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా 3,80,000 మందికి పైగా ప్రజలకు ఉచిత సేవలు అందించింది. 1,25,000 మందికి పైగా క్యాన్సర్ పరీక్షలను నిర్వహించింది. 27,000 మందికి పైగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. 10,000 మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. క్యాన్సర్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్లో 750 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు కానుంది. ఇది కేవలం ఒక ఆసుపత్రి నిర్మాణం కాదు, భవిష్యత్తు తరాలకు ఆశను, ఆరోగ్యాన్ని అందించే మహత్తర సంకల్పం. 25 సంవత్సరాల సేవ, 25 సంవత్సరాల అంకిత భావం, 25 సంవత్సరాల జీవిత మార్పు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. శివదీల నా పేరు. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చిన. నాకు కడుపు గడ్డ అయింది, ఆపరేషన్ అయింది. అయితే మంచిగా ఈడ 20 రోజులు చూసుకుంటారు. డాక్టర్ కృష్ణంరాజు రేడియో థెరపీ చేసింది చాలా బాగా. ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చినా మంచిగా చూస్తారు, మంచిగా మాట్లాడతారు. మంచిగా అయినా ఇంటికి మాకు కూర్చుండ్రు. మంచిగా అయిపోయినా ఈ హాస్పిటల్ పుణ్యాన మంచిగా ఉందా, బసవతార పుణ్యాన మంచిగా అయిపోయినా. నేను అందరికి కూడా చెప్తుంటే నేను బస్సులో అందుకే ఏం కాదు, భయపడకమ్మా అంటే నిజమా అమ్మ, ఏం కాదా, కరెంట్ పెడితే భయం కాదా, అట్లా ఏం కాదు, ఇంకో నేను ఉన్న చూడు ఇన్నేళ్ళు అని చెప్పి నేను అందరికి చెప్తుంది. ఎన్టీ రామారావు పుణ్యాన మంచిగా బాలకృష్ణ గారు నడిపిస్తుంది కనుక ఇంత పెద్ద వైభోగము, ఇంత జనము, ఇంత మందికి కూడా బాగా అయ్యి మంచిగా అయిపోతున్నారు. అదే పెద్ద ఇది తండ్రిది పేరు నిలబెడుతుంది కొడుకు. నా పేరు రాజేశ్వరి, మా పాప పేరు శరణ్య, మా హస్బెండ్ పేరు నారాయణ. సో అదేంటంటే మాకు ఎంఆర్ఐ తీస్తే తెలిసింది తన బ్రెయిన్ ట్యూమర్ తో సఫర్ అవుతుందని చెప్పేసి మాకు ఇక్కడ సజెస్ట్ చేశారు బసవతారకం అని చెప్పేసి హాస్పిటల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సర్జరీ బిఫోర్ అంటే ట్యూమర్ లేనప్పుడు ఎలా ఉన్నది, సర్జరీ తర్వాత కూడా అసలు మంచిగా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇదే రోజు మా పాప బర్త్డే. తన బర్త్డే ఉందని సరికి తెలియగానే సర్జరీ ఇమీడియట్ గా పోస్ట్ పోన్ చేసి హరిత మేడం కి కాల్ చేసి బర్త్డే అనేది పీడియాట్రిక్ వార్డ్ లో సెలబ్రేట్ చేశారు. సరికి చాలా అంటే చాలా రుణపడి ఉన్నాను నేను. నా పేరు జయశ్రీ, మా హస్బెండ్ పేరు సంతోష్. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. మా బాబు పేరు వాడికి 5 years వచ్చినప్పుడు చాలా ఇంట్లో డల్గా అసలు ఫుడ్ తినకుండా ఉండేవాడు. హాస్పిటల్కి అని తీసుకొని వెళ్తే ఇలాగా బాబుకి JMML అనేసి డిసీజ్ బయటపడింది. అప్పుడు వైజాగ్లోని సరైన ఎక్విప్మెంట్స్ లేక మాకు హైదరాబాద్ బసవతారకంకి వాళ్ళు వెళ్ళమని చెప్పారు. చాలా రేర్ కేసు, చాలా పెద్ద డిసీజ్, 12/12 మ్యాచ్ ఉండాలని చెప్పారు. మా ముగ్గురికి టెస్టులు చేస్తే మా చిన్న బాబుది కూడా బాబుకి ఫుల్ మ్యాచ్ దొరకలేదు. హాఫ్ మ్యాచ్ లో చేస్తే
చాలా రిస్క్, 50-50 ఛాన్స్ అని కూడా చెప్పారు. ఒక ఆపరేషన్ ఫస్ట్ ఈ ట్రాన్స్ప్లాంట్ అవ్వకముందు స్ప్లీన్ ఆపరేషన్ చేశారు. మందులకి ఆ స్ప్లీన్ అనేది తగ్గకపోవడం వల్ల ఆపరేషన్ చేయాలని చెప్పారు. తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేశారు. ట్రాన్స్ప్లాంట్ కూడా సక్సెస్ అయ్యి ఇప్పుడు 1 year అయ్యింది. బాబుకి చాలా బాగున్నాడు. అప్పుడు అన్ని ఫుడ్ పరంగా, ఆడుకోవడం పరంగా అన్ని నీట్ గా ఉన్నాడు. ఇప్పుడైతే ఏ కంప్లైంట్ లేదు. అలాగే వార్డులో కూడా సిస్టర్స్ 1 year బట్టి 2 years, ఇప్పుడు 2 years అవుతుంది మా బాబు ట్రీట్మెంట్. చాలా నీట్ గా చూసుకునేవారు మా బాబుకి. సిస్టర్స్ కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉండేవారు. ఎప్పుడు కూడా బాధపడనిచ్చేవారు కాదు. తగ్గుతుందని ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఇచ్చేవారు. హాస్పిటల్లో స్టాఫ్ అందరూ చాలా మాకు బాగా ఎంకరేజ్ చేశారు. మా హస్బెండ్ మెకానిక్ పని చేస్తారు. మేము ఇక్కడ ఉండడం అనేది సాధ్యం కాదు. అలాంటిది హాస్పిటల్ సపోర్ట్ వల్ల మేము ఇంత బాగా ఇక్కడ ఉన్నాము. బాబుకి అంత లక్షలు డబ్బులు పెట్టుకోవడం అనేది, బయట అయితే చాలా అమౌంట్ అడిగారు. అంత అమౌంట్ మేము పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉండేవారు. అలాంటిది బాబు ఇప్పుడు ఉన్నాడంటే అది సార్ దయ వల్ల, హాస్పిటల్ దయ వల్ల. నిజంగా హాస్పిటల్ పెట్టిన ఎన్టీఆర్ కి, బాలయ్య గారికి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. S4 మీడియా తరపున బోళ్ళ శ్రీనివాస్ 5 లక్షల చెక్కును డలాస్లో బాలకృష్ణ గారికి అందజేశారు. అనేక మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల పాలిట ఆశాకిరణంగా వెళ్తున్న బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనందరికీ తెలిసిన హాస్పిటల్. ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్య బృందం మరియు సేవాభావంతో పనిచేసే నిర్వహణ బృందం ఈరోజు ఒక ఆపన్న హస్తంగా నిలుస్తుంది మన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆరాధ్య దైవం, మహోన్నత నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి సతీమణి బసవ తారకమ్మ గారు ఇదే వ్యాధిని పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆనాడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆమెను కాపాడుకోలేకపోయారు. మరి మామూలు ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించి మహాసంకల్పంతో ఈ హాస్పిటల్ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు ఇటు సినీ రంగంలోని, అటు రాజకీయ రంగంలో ఎంతో బిజీగా ఉంటూ కూడా తన తల్లి తండ్రి యొక్క మహా సంకల్పాన్ని తన లక్ష్యంగా చేసుకొని ఈరోజు ఆ హాస్పిటల్ ఒక బాధ్యతగా దేశంలోనే ఈరోజు 2వ స్థానంలో అగ్రగామిగా నిల్చోపెట్టారంటే దాని పట్ల ఆయనకున్న అంకిత భావం మనందరికీ తెలిసిందే. ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో వేల కుటుంబాల్లోని చిరునవ్వు నింపిన బసవ తారకం హాస్పిటల్కి, వారి వైద్య సిబ్బందికి, నన్ను నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగు వారి నుంచి, తెలుగు ప్రజల నుంచి కూడా మీ అందరికీ వేల ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 25వ సంవత్సరం సందర్భంగా ఆ యొక్క సంస్థకి నిజంగా చైర్మన్గా ఉన్నటువంటి బాలకృష్ణ గారికి అతి తక్కువ ధరతో వైద్యం చేయడమే కాకుండా ఎవరైనా ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంత ఫ్రీ వైద్యాన్ని కూడా అందించే సౌకర్యం ఏర్పాటు చేయడం, మరి ఎన్టీ రామారావు గారి భార్య పేరు మీద ఈ సంస్థ స్థాపించి పేదలకు ఉచితంగా చేయాలి, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణతో పాటుగా క్యాన్సర్ వ్యాధి నివారణ ఎలా చేయాలనేది కూడా వాళ్ళు ప్రజలకి తెలియజేసే విధంగా చేసే కార్యక్రమం దిగ్విజయంగా ఉండాలి. అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా మరి ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన మరింతగా దాన్ని అభివృద్ధి చేసి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేసే కార్యక్రమానికి ఆ భగవంతుడు సహకరించి మరి పేదలకు మరింత వైద్యాన్ని అందించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ బసవ తారకం ట్రస్ట్ చేసే పేదల వైద్యానికి మరింత చేయూతగా మా వంతు సహకారాన్ని ఎప్పుడూ అందిస్తామని చెప్పి తెలియజేస్తాను. క్యాన్సర్ అనే మహమ్మారితో పోరాడుతున్న లక్షలాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచిన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన సతీమణి శ్రీమతి బసవ తారకం గారిని క్యాన్సర్ వల్ల కోల్పోయినటువంటి బాధ నుంచి సమాజ సేవగా ఈ హాస్పిటల్ నిర్మించారు. పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండాలని మహోన్నత సంకల్పంతో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూపకల్పన చేశారు. ఈరోజు 500 పైగా పడకలతో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పీడియాట్రిక్ క్యాన్సర్ చికిత్స, R&D వంటి అత్యాధునిక సేవలను అందిస్తూ దేశంలో ఒక ప్రముఖ క్యాన్సర్ సంస్థల్లో ఒకటిగా నిలిచి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా ముందుండి మరింత ముందుకు తీసుకువెళ్ళటం చాలా మనందరికీ కూడా గర్వకారణం.
ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ నాణ్యమైనటువంటి క్యాన్సర్ చికిత్సను సామాన్య ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి విస్తరణ ఆధునీకరణకు బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి కృషిని అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆ దిశగా మరొక గొప్ప అడుగు వేయడం చాలా సంతోషం. 25 సంవత్సరాల ఈ హాస్పిటల్ ప్రయాణంలో లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించి అనేక కుటుంబాల్లో ఆశ నింపినటువంటి బసవతారకం హాస్పిటల్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా చైర్మన్ గారు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీకి, ఈ సేవలు అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి, అదేవిధంగా ఈ సంస్థను సపోర్ట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దాతలు ఈరోజు చేస్తున్నటువంటి సేవలను కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది కేవలం ఒక వైద్య సంస్థ మాత్రమే కాదు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వేలాది కుటుంబాలకు ఆశ, ధైర్యం, జీవన విశ్వాసం అందిస్తున్న ఒక సేవా మందిరం. 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఆరంభించినటువంటి ఈ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు మన ఆంధ్రుల కళ్ళ రాజధాని అయినటువంటి అమరావతిలో అడుగుతున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. నాణ్యమైన మరియు అందుబాటు వైద్య సేవలతో ఈ సమాజానికి విశేష సేవలు అందిస్తున్న ఈ సంస్థకు మా హృదయపూర్వక శుభాభినందనలు. ఇట్లు మీ అంకినేడి చౌదరి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ ఉంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నందుకు గాను నా హృదయపూర్వక అభినందనలు. 100 పడకల సాధారణ ఆసుపత్రిగా ప్రారంభమై ఈరోజు 500 పడకలతో వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ క్యాన్సర్ హాస్పిటల్స్గా నిలవటం మనందరికీ గర్వకారణం. ఈ జర్నీ ఇంతటితో ఆగలేదండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏరియా అమరావతిలో సుమారు 750 crores-తో ఇంకొక 1000 పడకలు అంతర్జాతీయ స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించడానికి పనులు ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలకు, క్యాన్సర్ రోగులకి ఒక గొప్ప సంజీవినిలా మారబోతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారి సారథ్యంలో ఈ సంస్థ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, ఆకాంక్షలన్నీ సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.